దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషంలో దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 50వ కీర్తన చదువుకుందాం. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేయించేయుచున్నాడు. ఆయన మౌనిగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు. ఆకాశమును ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికేదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. నీ దాన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడినైనను, నీ మందల నుండి పొట్టేలైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేల రక్తం త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వెనుక త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదు. కీడి చేయవాలని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటం కల్పించున్నది. నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌని అయి ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నీవు అనుకుంటివి. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదను. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకొనడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడనూ లేకపోను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నైనా ఈ ఉదయకాలం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఇటు రీతిగా నేను స్తుతించుటకు, ప్రార్థించుటకు ప్రభా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నైనా మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనిచున్నాను. నైనా నీతో ఒక్క దినం కనుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్య సెలవిస్తున్న ప్రకారం నైనా ఇటు రీతి ఈ ఉదయకాల సమయం స్తుతించడం మాకు ఎంతో ధన్యకరమైన విషయం ప్రభా. మీరు దీవించమని వేడుకొంచున్నాను. నా కన్న తండ్రి, మీరు చూస్తున్న దేవుడు, సమస్త మెరిగిన దేవుడు, ప్రతి చీకటిని అంధకారం కొట్టివే తండ్రి. నైనా ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభా. రాత్రంతయు మా పడకల చుట్టూ మీరు కంచి వేసి మీరు కాపాడారు. అందుని బట్టి వందనాలు. ఈ దినం మాకు అనుగ్రహించాలంటే మా పట్ల మీ ఆలోచన, నీ ఉద్దేశం చాలా గొప్పవి తండ్రి. నీ చిత్తం, నీ ప్రణాళిక, నీ ఆలోచన సంపూర్ణంగా నెరవేర్చిన ప్రతి చీకటిని కొట్టివే తండ్రి. నైనా అంధకారంలో మమ్మల్ని వెలుగులోకి నడిపించిన దేవుడు మీరు తండ్రి. మీరు మా కన్న తండ్రి, మా సృష్టికర్త మీరు. సమస్తము మీ కృపచేత ప్రభా మేము పొంది ఉన్నాం ప్రభా. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృపే తండ్రి. అయ్యా, ఇదిగో నీ పాసల మా బ్రతుకులు సమర్పించుకున్నాం. అయినా నిష్కపటమైన, నిస్వార్థమైన, పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన హృదయాన్ని మాలో నింపయ్యా తండ్రి. ఈ దినమంతా నీ కృపచేత మమ్మల్ని నడిపించిన అయినా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, అనంత జ్ఞాని, ప్రేమామయుడైన నా కన్న తండ్రి, నా తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా తండ్రి నానా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన మీరు దీవించునైనా మీకే స్తోత్రం. ఆత్మస్వరూపుడైన నా తండ్రి, మీకు మాత్రమే మహిమ కలుగును గాక. నాయన సర్వాధికారి, సర్వాధిపతి, సర్వేశ్వరుడైన నా కన్న తండ్రి, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నా తండ్రి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ దినమంతా ప్రభా నీ చిత్తం జరిగిస్తున్నాను. నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. నాయన మీ చిత్తం నెరవేర్చబడును గాక. నాయన మీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద నీ పిల్లని మాధురు సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. నాయన అట్టి ఆసక్తిని, భక్తిని, పవిత్రతను మాకు అనుగ్రహించి తండ్రి.
అయ్యా మరణస్తులు మీకు క్షమించిన ప్రకారం మారణను క్షమించినాయన. మమ్మల్ని శోధన లేకపోయాక దుష్టుని చేతులంటే మమ్మల్ని తప్పించినాయన. ఏలైనా రాజ్యం బలం మహిమయు నీదైన తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా ఇదిగో నీ చిత్తం చేస్తున్న నీ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని, ప్రత్యేక మినిస్ట్రీస్ని ఎవాంజలిస్ట్ని మీరు కాపాడినైనా. ఎన్నో దేశాల ప్రాంతాల నుంచి మిషనరీస్ ఎన్నో పట్టణాలకి అరణ్య ప్రాంతాలకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నది. నీ దూతల కావాలి దయచేతండి. ఇదిగోనైనా నీ చిత్తం జరిగిస్తున్న బిడ్డకి ఎప్పుడు మీ దూతలు కావాలించినారు నేను నమ్ముతున్నాను తండ్రి. నీకు మాత్రం మహిమ కలను కాకనైనా మీరు దీవించినైనా. మీరు కాపాడండి వాళ్ళ కుటుంబాలను సమస్తాన్ని మీరు దీవించినైనా. అయ్యా ఈ లోకంలో కోల్పోయిన వాటికండి గొప్ప 100 రెట్ల ప్రతిఫలం మీరు ఇచ్చే దేవుడైనారు. తల్లిదండ్రులను, సహోదరులు, భార్య బిడ్డలు సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం బ్రతుకుతున్న బిడ్డలు మీరు కాపాడమని వేడుకొంచున్నారు. నాయన మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం ఉద్దేశం మీరు చిత్తం చేయడానికే కనుక నాయన మాకు ఇచ్చిన ఆయుష్కాలం మీకోసం బ్రతకడానికి, నీలో జీవించడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని వేడుకొంచున్నాను నాయన. ఇదిగో నీ పరిచయని మీరు వృద్ధి చేతండి. నీ శక్తి చేత, నీ బలం, నీ ఆత్మ చేత మీరు కార్యం చేయండి. దైవజన మోషే గారికి, ఏకీవిస్తున్న ప్రతి సహోదరుల పరిచారకులకి, అయ్యా సహకారులకు అందరికీ క్షేమం దయచేయండి. మీరు బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాను ఆయన. మీకు వందనాలు. ప్రార్థనలో, వాక్యంలో ఐక్యత కలిగి, అయ్యా సఖ్యత కలిగి, ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరూ మేము బలపడినట్లు మా సహోదరులందరినీ, ఏకీవిస్తున్న అందరినీ, పరిచారకులందరినీ మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నాయన ప్రపంచ దేశాలను బట్టి మీకు వందనాలు. క్షేమం దయచేతండి. ప్రతి దేశాన్ని సృష్టించింది మీరు, మా దేహ నిర్మాణకుడు మీరు ప్రభా. మాకు బ్రతికిచ్చిన దేవుడు మీరు ప్రభా. మమ్మల్ని పుట్టించింది మీరు, మమ్మల్ని పెంచి పోషించింది మీరు, మాకు బ్రతికినిచ్చి ఈరోజు మిమ్మల్ని ఫలింపచేసింది మీ కృపే ప్రభా. మీరే తండ్రి. మీకు మాత్రమే మహిమ కలను కాకనైనా మరి మిమ్మల్ని ఎరుగునట్లు ప్రతి ఒక్క దేశాలు మీరు కాపాడతండి. నాయకులు, అధికారులు మీరు జ్ఞాపకం చేసుకునైనా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు. నా దేశానికి క్షేమం దయచేయండి. రాబోయే ఉగ్రత నుంచి ప్రభు నా దేశం ప్రజలు మీరు కాపాడండి. నేడు నా భారతదేశంలో ఉన్న నాయకుల్ని, రాష్ట్రపతులు, మంత్రుల్ని, అయ్యా ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి, నాయకులందరినీ బట్టి మీకు వందనాలు. వాళ్ళకి క్షేమం దయచేయనైనా, వాళ్ళకి రక్షణ, మారు మనసు హృదయాలను వాళ్ళకి అనుగ్రహించినైనా, మంచి పరిపాలన, నేడున్న ప్రభుత్వాలకు మంచి పరిపాలన దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా ప్రభా, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, విమతములు, భేదములు ప్రభు నా దేశంలో ఉండదు. కులాల, మతాల మధ్య ప్రభు ఈ విమతములు తొలగించండి, భేదములు తొలగించండి ప్రభు. మీరు ఒక్కడే దేవుడని తెలుసుకున్నట్లు వీళ్ళను దర్శించమని, వీళ్ళ మనోనేతలు తెరవమని క్రీస్తునామని అడుగుతున్నాను ఆయన. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన ప్రభు. మరి కృపల మనుషులందరినీ కూర్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా సర్వమానవాళిని సృష్టి ప్రభు మిమ్మల్ని గుర్తిరిగి నశించిపోతున్నారు ప్రభా. దర్శించమని వేడుకొంచున్నాను ఆయన. యవనస్తులు మీరు కాపాడు తండ్రి. యవన కాలంలో వాళ్ళ బలం నీ కొరకు ఉపయోగపడినట్లు, నీ పనిలో ఉపయోగపడినట్లు నిన్ను ప్రభా తండ్రి ఆనాడు అపోస్తలులు ఎట్టి రీతిగా నీ కోసం బ్రతికారు. మీ నామం కొరకు ప్రభా హింసించబడ్డారు. మేము పాత్రలుగా ఎంచుకుని నేను గణపరిచారు ప్రభా. అటు రీతిగా నేను మహింపరిచి కృపను నేడు యవనస్తులు మాకు అందరికీ దయచే తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ యవన కాలంలో ప్రతి ఒక్క సహోదరుల ఆలోచన, తలంపులు మీరు శుద్ధీకరించునైనా. నీ చిత్తం వాళ్ళ భవిష్యత్తు మీరు కట్టునైనా. వివాహ విషయంలో రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరులు స్వప్న, దివ్య, దీప్తి సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయండి అయ్యా. మా సహోదరుల ఆత్మీయుల యొక్క పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏకీవిస్తున్న సహోదరు యొక్క వాళ్ళ యవన కుమారులు, యవన కుమార్తెలు మీరు దీవించినైనా. వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క వివాహం మీ చిత్తానుసారంగా జరగాలి ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఎంతోమంది ప్రభా తమ సొంత ఆలోచనతో వివాహాలు చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా మరి నా తండ్రి, మీరు మీ బిడ్డలకు మీరు తగిన రీతిగా మీరు జతపరుస్తారు, మీరు తీసుకొస్తారు ప్రభా. సొంత ఆలోచనతో ముందుకెళ్ళి తీసుకోవడం, అవివేకం తొలగించమని వేడుకొంచున్నాను ప్రభా. కార్యం చేతండి. మీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభా, అయ్యా నా దేశంలో ఎంతోమంది ప్రభా నా తండ్రి నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు ప్రభా. మీరు దర్శించమని వేడుకొంచున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, మరి నా తండ్రి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్న కుటుంబాలు, మా సహోదరులు ప్రభా, కుటుంబాల మీద కట్టండి. మా ఆత్మీయులు ఇంకా ఏకీవిస్తున్న సహోదరుల కుటుంబాలను ప్రతికూల పరిస్థితులు మీరు మార్చమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న వరమ్మ గారిని, అయ్యా నాగప్ప గారిని, చంద్రయ్య గారిని, బాలాజీ గారిని, అయ్యా ప్రభా రమేష్ గారిని, రిత్విక్ రాణి గారిని, ప్రతి ఒక్కరిని పాసన సమర్పిస్తున్నాను ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకొని రాజేష్ కుమార్ గారి యొక్క మేనకోడలి బ్రెయిన్ విషయంలో మీరు స్వస్థత, ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ చిత్తనైనా మీరు అనుకుని తప్పకుండా మీరు నెరవేరుస్తుంది. ఈ బిడ్డల మీద నీ కృప ఇప్పుడు విడిపోతే ప్రభా. నేను నమ్ముతున్నాను తండ్రి. మీ బిడ్డలు మీరు స్వస్థపరిచిన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, అయ్యా క్యాన్సర్తో బాధపడుతున్న సహోదరు బిడ్డలు
హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న సమతమ్మ కానీ ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచిన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నేడు యమనస్తుల థైరాయిడ్తో పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఎంతోమంది బాధపడుతున్నారు. స్వస్థ దయచే తండ్రి మీకు వందనాలు. నేను ప్రతి బిడ్డని నీ పాసలు సమర్పిస్తున్నారు. మీరు కృప చూపించిన ఆయన మీకు వందనాలు. గర్భఫలం లేని వారిని బట్టి మీకు వందనాలు ప్రభా. జేసే సిస్టర్, శ్రీదేవి సిస్టర్, వినీషా సిస్టర్, సౌమ్య సిస్టర్, హేమమ్మ సిస్టర్ ప్రతి ఒక్కరిని నీ పాసలు సమర్పిస్తున్నాను. నేను వారి విషయంలో మీరు కార్యం చేయండి. గీతా సిస్టర్ని, సత్యవతి సిస్టర్ వాళ్ళ విషయాల్లో కూడా ప్రభా. అయ్యా శ్రీను గారు, మాణిక్యం గారు యొక్క గర్భాల విషయాలు కూడా మీరు కార్యం చేయతండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా ప్రభా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో మీరు కార్యం చేయతండి. నిరుద్యోగ పరిస్థితిలో ఉన్నాం ప్రభా. మీ చిత్తం తగిన కాలం మీరు కార్యం చేస్తారు. మీకు మాత్రమే మహిమ కలం కాక నేను మీరు దీవించమని వేడుకొంచున్నాను. నాయన ఏ స్థితి కలిగి ఉన్నా మీకు దూరంగా కాకుండా మీకు దగ్గరగా ఆ స్థితి మమ్మల్ని ఉంచినట్లు మమ్మల్ని దీవించమని క్రీస్తునామంలో అడుగుతున్నాను ప్రభు. న్యాయవంతుడా, ఉద్యోగమైన అది నీకు దగ్గరగా ఉండాలి. నీ పని చేయడానికి ప్రభు, నీ చిత్తం జరిగించడానికి అనుకూలంగా ఉండే ఉద్యోగాలు మనకు దయచే ప్రభు. ఎందుకంటే మీరు లేని ఉద్యోగం ఏదైనా అది వ్యర్థమైన జీతమైనది ప్రభు. మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నీ నామ మహిమకార్థమే నడిపించమని వేడుకొంచున్నాను ప్రభు. వృద్ధుల్ని, చంటి బిడ్డలు మీరు కాపాడునైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భిణీ స్త్రీల క్షేమం దయచేతండి మీకు వందనాలు. విధవరాల పక్షి మీరు వాద్యమాడి దేవుడు ప్రభు. 60 ఏళ్ళు గడిచి వృద్ధులై విధవరాల పరిస్థితిలో ఉన్న నిబిడలకు క్షేమం దయచేయండి. సంఘం ద్వారా నిబిడల ద్వారా పోషింపబడుతూ అయ్యా నీ కృపచేత వాళ్ళు దీవించుకున్నట్లు కృప చూపించమని వేడుకొంచున్నాను. విశ్వాసులైన మా కుటుంబాల విధవరాలు ఉండగా నా తండ్రి అయ్యా వారిని పోషించే స్థితిని, వారిని ఆదరించే స్థితిని మాకు అనుగ్రహించండి ప్రభు. నీ కృపచేత వారిని మీరు దీవించండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే నా తండ్రి వికలాంగులుగా ఉంటున్న వారిని మీరు మానసికంగా ధైర్యపరచునైనా వాళ్ళు చదువుతున్న చదువులు, వాళ్ళు చేస్తున్న పనుల సంస్థను మీరు కాపాడుతండి. నపుంసకులు మీరు దర్శించి రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాను. నేడు ప్రయాణం చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారాలు చేస్తున్న క్షేమం దయచే ప్రభు. వాళ్ళ కష్టార్జితాలు మీరు దీవించమని వేడుకొనుచున్నాను. అయ్యా ప్రతి వారి విషయంలో నేను అందరినీ, మీ బిడ్డలందరినీ మీరు కాపాడండి. ప్రతి వారి విషయంలో మీరు క్షేమం దయచేయమని. ఆయా వృత్తుల్లో ప్రభు ఉద్యోగాలు చేస్తున్న నేడు ఆర్మీ, నేవీ, పోలీస్, నా తన డాక్టర్స్ ఇంకా ఎన్నో ఉద్యోగాల వృత్తుల్లో ఉన్నారు ప్రభు. వాళ్ళందరూ చక్కగా న్యాయంగా అయ్యా న్యాయబద్ధంగా పనిచేయటకు సహాయం చేయండి ప్రభు. క్షేమం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభు. సర్వమాను వాళ్ళు మీరు కాపాడునైనా. ఈ దినం మేము చేయ ప్రతి పనుల్లోనూ మా ఆత్మీయులు అయ్యా మా స్నేహితులు మీరు కాపాడునైనా. మమ్మల్ని ద్వేషించి వారు ఎవరున్నా ఎడల, మమ్మల్ని శత్రువు భావిస్తున్న వారి ఎడలకు మీరు కనికరం చూపించి మీరు కాపాడమని వేడుకొనుచు. నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ ప్రేమ కలిగి ఉన్నట్టు సహాయం చేయమని నన్ను, నా కుటుంబాన్ని బట్టి కూడా మాకు వందనాలైనా. ఈ దినమంతా నీ కృప చెప్పు మమ్మల్ని నడిపించి మాకు ముందుగా మీ దూతలు కావాలి దయచేసి సమస్త విషయాలు మీరు మాత్రమే మహిమ పొందుకోమని. అయ్యా మా కుటుంబం పట్ల, గర్భ సంతానం పట్ల మీ చిత్తం నెరవేర్చమని వేడుకొనుచు. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.